సామెతల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయటపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఓరకుండును. చూడండి, మూఢుడట త్వరగా కోపపడిపోతాడట. మూఢత్వము కలిగిన వ్యక్తి త్వరగా కోపపడిపోతాడు. అది నింద వచ్చినా, అవమానం వచ్చినా, లేకపోతే ఏదైనా దోషం వచ్చినా త్వరపడిపోతాడట. కోపము నిమిషములో తనలోని కోపం బయటపడుతుంది. దాన్ని మనం బయటగా లోకంలో చెప్పే సామెత ఏమంటాం చెప్పండి? అమ్మో, ఈ వ్యక్తికి ముక్కు మీద కోపము ఎక్కువే. ఎక్కడుంటుందంట కోపం? ఎక్కడుంటుంది? ముక్కు మీద ఉంటుందట కోపం. ఆ కోపం మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తుందని, ఆ కోపం మనిషి జీవితాన్ని నాశనానికి తీసుకువెళ్తుందని, ఆ కోపం మనిషిని అధః పాతాళానికి తొక్కే పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తుందని